విశ్వమంగళ హేతవే విశ్వధర్మైక మూలాయ పరమేశ్వర నమోస్తుతే. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అమ్మలగన్నయమ్మ మూలమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కొడుపారడి గుచ్చినయమ్మ నన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్మల నుండడియమ్మ దుర్గ మాయమ్య పుతాబ్దిభూత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. గురవే సర్వలోకానాం విశతి భవరోగిణాం నిలయే సర్వ విద్యానాం దక్షిణాం ముక్తయే నమః. మాతృభ్యో నమః, పితృభ్యో నమః. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల యొక్క దివ్య ఆశీస్సులతో ఈరోజు పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని ప్రారంభిద్దాం. మనకున్నటువంటి 60 తెలుగు సంవత్సరాలలో 40వ సంవత్సరము ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం. చాలామందికి పరాభవ నామ సంవత్సరం అనగా ఇదేదో నకారాత్మకంగా తీసుకుని ఏదో పరాభవం అవుతుందనో ఇంకో రకంగానో అనుకుంటారు. అలా కాకుండా పర అనగా అమ్మవారు, అంటే లలిత పరాభట్టారిక, భవ అనగా పుట్టుట లేకపోతే ఆవిర్భావం. కాబట్టి మనం పరాభవ అన్న నామ సంవత్సరానికి నకారాత్మకమైనటువంటి ఇది కాకుండా సకారాత్మకంగా తీసుకుని, అంటే అమ్మవారు ప్రకృతి చైతన్య స్వరూపిణి అయిన పరాశక్తి ఆవిర్భావం కింద మనం తీసుకోవచ్చు. అయితే ఈ పరాభవ నామ సంవత్సరానికి అధిపతి కేతువు. దీనివల్ల మనకు వచ్చేటటువంటిది ఏంటి అంటే దైవభక్తి పెరుగుతుంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో గంగా స్నానం, వైద్య రంగంలో కొత్త రకమైనటువంటి మందులను కనుక్కోవటం, వేదాంత విచారణ, పుణ్య నదీ స్నానం, మోక్షం, ఇవన్నీ మనకి కలగటానికి ఆస్కారం ఉంటుంది. కానీ మనం ఇంకొక రకంగా కూడా తీసుకుంటే ఇవన్నీ సకారాత్మకంగా పాజిటివ్గా తీసుకునేవి. అదేవిధంగా నెగిటివ్గా కూడా మనం ఒకసారి ఆలోచిస్తే కొద్దిగా మూఢభక్తి పెరగడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా లోభం అంటే పిసినారితనం అనేది కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మిత్రుల మధ్య కలహం ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అగ్ని ప్రమాదాలు జరగచ్చు, అగ్ని మూలక మరణాలు కూడా జరగటానికి చాలా ఆస్కారం ఉంది. అదేవిధంగా పాప వ్యాపారం కూడా పెరుగుతుంది. అసలు ఈ పంచాంగ శ్రవణం అనేది ఎందుకు వినాలి? పంచాంగము అంటే 5 అంగములు కలిగినటువంటి అది తిథి వార నక్షత్ర యోగ కరణాలు. తిథి వారంచ నక్షత్రం యోగ కరణమేవచ పంచాంగమితి విఖ్యాతం లోకోయం కర్మ సాధక. అంటే ఈ యొక్క 5 యొక్క అంగాలు పంచాంగము అని చెప్తున్నాం. మరి ఈ పంచాంగం వల్ల వచ్చేటటువంటి ఈ పంచ అంగముల వల్ల వచ్చేటటువంటి ఏంటి? తిథేశ్చ శ్రీమాప్నోతి వారాద్వాయుష్యవర్ధనం నక్షత్రాద్ధరతే పాపం యోగాద్రోగ నివారణం కర్ణాత్ కార్య సిద్ధిశ్చ పంచాంగ ఫలం త్విదం కాల విత్కర్మ ఉద్యమ దేవతానుగ్రహం లభేత్. అంటే మనం తిథి వార నక్షత్రం యోగం కరణం ఈ 5 తీసుకుంటే వీటి వల్ల అసలు దీన్ని ఎందుకు తీసుకోవాలి? అది తీసుకుంటే మనకు వచ్చేటటువంటిది ఏంటి? తిథి వల్ల ధనము లభిస్తుంది. అందుకనే మనం ఎప్పుడైనా సరే ముహూర్తాలు నిర్ణయించేటప్పుడు ఈ 5 తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుని అప్పుడు మాత్రమే ముహూర్తాన్ని నిర్ణయించాలి. తిథి వల్ల ధనం లభిస్తే వారం ఆయుష్ని పెంచుతుంది. అదేవిధంగా నక్షత్రం పాపాన్ని ఉద్ధరింపజేస్తుంది, యోగం రోగ నివారణాన్ని చేస్తుంది, కరణం కార్యసిద్ధి కలిగిస్తుంది. అందుకనే మనం ఈ 5 అంగాలని ఈ 5 కూడా లెక్కలోకి తీసుకుని అప్పుడు మనం ఈ యొక్క
ఏదైనా సరే ముహూర్తాన్ని నిర్ణయించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అయితే ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో అన్ని పరాభవాలైనా అన్న చిన్న సందేహం కలుగుతూ ఉంటుంది. కానీ పరాభవం అనేది ఒక నామ సంవత్సరంగా మాత్రమే తీసుకోండి, కానీ ఎవరు కూడా తమ వ్యక్తిగతంగా తీసుకోవద్దని నా మనవి. ఎందుకంటే ఏది కూడాను ఒక నామం ఆ సంవత్సరంలో మనకున్నటువంటి 60 సంవత్సరాల్లో ఒక సంవత్సరం ఇది. అయితే ఈ సంవత్సరం వచ్చేటటువంటి పరిస్థితులు ఏంటి అంటే భారతదేశం కొంత ఒడిదుడులోకి లోను కాగలుగుతూ, అదేవిధంగా కార్తీక బహుళ చతుర్దశి అంటే 7/12/2026 ఆ తర్వాత ఇంకా కొంత ఇబ్బందుల్ని ఎదుర్కొనక తప్పదన్నమాట. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో చక్కటి వాతావరణం నెలకొని ఉంటుంది, కానీ ఉత్తర, మధ్య మరియు తూర్పు భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది. భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి మరింత పటిష్టంగా ఉంటుంది, కానీ అగ్ని ప్రమాదాలు, విమాన ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఎక్కువ. భారతదేశం తన యొక్క ప్రమేయం లేకుండానే కొన్ని అనవసరపు చిక్కుల్లో ఇరుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మీరు గమనించే ఉంటారు, 3వ తారీఖు మార్చి 3వ తారీఖు మనకి చంద్రగ్రహణం ఏర్పడింది. మీరు ఆ రోజునాడే కనుక గమనిస్తే చంద్రగ్రహణం రోజునాడే ఇరాన్లో భూకంపం వచ్చింది. ఇది సింహరాశిలో పుబ్బా నక్షత్రంలో జరిగింది. పుబ్బా నక్షత్రానికి భారతదేశంలో అంగదేశాలు అంటే ప్రస్తుతం మనం చెప్పుకునేది జార్ఖండ్లో కొన్ని భాగాలు, బీహార్లో కొన్ని భాగాలు, పశ్చిమ బెంగాల్లో కొన్ని భాగాలు. ఇక్కడ కొన్ని ప్రకృతి వైపరీత్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. ఈ అంగదేశం అనేది పురాతన పేరు. ప్రస్తుతం అది మనకి బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు కొన్ని జార్ఖండ్ రాష్ట్రాల్లో మనకి ఈ విధమైనటువంటి పరిస్థితులు, కొన్ని ప్రకృతి వైపరీత్యాలు జరిగేటటువంటి ఆస్కారం. అదేవిధంగా సింహరాశి అయినటువంటి కొన్ని దేశాలు ఫ్రాన్స్, ఇటలీ, బోహెమియా, సిసిలీ, ఇటువంటి దేశాల్లో కూడాను కొంత అనిశ్చితమైనటువంటి పరిస్థితులు ఏర్పడటానికి చాలా ఆస్కారం ఉంది. మరి ఈ పరాభవనామ సంవత్సరంలో భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి? ఈ సంవత్సరానికి రాజు గురుడు, మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి కూడా చంద్రుడే, రసాధిపతి శని, నీరసాధిపతి గురుడు. ఈ యొక్క నవనాయకుల్లో 7 శుభగ్రహాలు ఉన్నాయి, 2 అశుభగ్రహాలు ఉన్నాయి. కానీ రాజు గురుడు అవటం వల్ల భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఇంకా పటిష్టంగా మారేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా 3 జూన్ 2026 తర్వాత భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి మరింత పటిష్టంగా జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ సేనాధిపతి చంద్రుడు అవటం వల్ల చంద్రమో మనసో జాతః అని పురుష సూక్తంలో చెప్తారు. చంద్రుడు మనస్సు కాదు కాబట్టి కొంత మెతక స్వభావం వల్ల భారతదేశంలో ఆర్థికంగా పరిస్థితులు బాగున్నప్పటికీ కూడా ఈ యొక్క సైన్యాధిపతి చంద్రుడు అవడం వల్ల కొంత మెతక స్వభావం వల్ల
ఎవరికైతే ప్రభుత్వం ద్వారా చేరాల్సినటువంటి లాభాలు లేకపోతే వారికి చేరాల్సినటువంటి ఏవైతే ఉంటాయో అది కొంత ఇబ్బందికర పరిణామాన్ని చేర్చడానికి ఆస్కారం బాగా ఉంటుంది. అదేవిధంగా కానీ మంత్రి కుజుడు అవటం వల్ల అవి ఆలస్యంగానైనా సరే తప్పనిసరిగా అందరికీ సక్రమంగా జరగడానికి చేరడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా 2, 3, 4, 5 ఈ గ్రహాలు కనుక కలిసి ఉంటే ఎంతో కొంత భారతదేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు కొంత ఇబ్బంది ఏర్పడేందుకు ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా మనకి మీనంలో ప్రస్తుతం శని, రవి, బుధుడు ఇలా 3 గ్రహాలు కలిసి ఉన్నాయి. కాబట్టి కొంత అనిశ్చిత ప్రభావం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా భారతదేశంలో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే అంగరాజ్యంలో కల్లోల పరిస్థితులు ఇవి బీహార్లో భాగల్పూర్, ముంగేర్ ఈ జిల్లాల పరిధిలోకి వస్తుంది ప్రస్తుతం. ఇంతేకాక బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రదేశాల్లో ఉంటుంది. అదేవిధంగా 19/9/2026 అంటే సెప్టెంబర్ 19వ తారీఖు నుంచి నవంబర్ 10, 2026 మధ్యలో ఈ యొక్క భారతదేశంలో కొంత అలజడి, దేశపీడ, జనపీడ, కొంత దుర్భిక్షం మరియు ధరలు పెరిగేటటువంటి ఆస్కారం కనబడుతోంది. అయినప్పటికీ కూడాను భారతదేశం గురుడు రాజు అవటం వల్ల వాటిని తట్టుకుని నిలబడేందుకు చాలా ఆస్కారం ఉంది. మరి ఇది ఈ యొక్క భారతదేశం యొక్క పరిస్థితి. రాసుల విధానంగా కనుక తీసుకుంటే మొదట మేషరాశి. ఈ మేషరాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక మొదటి పాదం. ఈ 3 నక్షత్రాల్లో 9 పాదాలు మేషరాశి కింద వస్తాయి. మేషరాశికి ఆదాయం 11, వ్యయం 5. అదేవిధంగా రాజపూజ్యం 7, అవమానం 4. వీరికి గత సంవత్సరం ఉగాది నుండి కూడాను ఏలినాటి శని జరుగుతుంది. అయినా ఇంకా వీరికి 5 సంవత్సరాల పాటు ఇంకా జరుగుతుంది. కొద్దిగా శివార్చన చేసుకోవడం వల్ల మేలు కలుగుతుంది. వృషభం ఆదాయం 5, వ్యయం 14. వృషభ రాశిలో కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు. దీని యొక్క ఆదాయం 5, వ్యయం 14. రాజపూజ్యం 5, అవమానాలు 4. ఈ విధంగా వీరికి 2027 జూన్ 3వ తారీఖు నుంచి ఇంకా సంవత్సరం ఉంది, ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. అయినప్పటికీ కూడాను వీరికి ఆదాయ వ్యయాల్లో కొంత తేడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా కనుక ఉంటే వీటిని అవాయిడ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మిథునం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. వీరికి 7/12/2026 నుంచి ఒక 3 సంవత్సరాల పాటు కొద్దిగా బండి నడిపేటప్పుడు కానివ్వండి, కారు నడిపేటప్పుడు కానివ్వండి జాగ్రత్త వహించాలి. దీనికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేదా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చాలా మేలు చేస్తుంది. కర్కాటకం ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. మనకి మీన్స్ వస్తున్నాయన్నమాట. ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు వీరిని కూడా ఆదుకోవాలి. కాబట్టి కర్కాటక రాశి ప్రస్తుతం 2 ఆదాయం, వ్యయం 11. కాబట్టి వీరు 2026 మే 7వ తారీఖు నుంచి
చాలా జాగ్రత్తగానే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే లగ్నంలోకి కేతువు, సప్తమంలోకి రాహువు కొంత ఇబ్బందికర పరిణామాల్ని సృష్టిస్తారు. కాబట్టి వీరు గణపతి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 3. వీరికి సింహరాశి వారికి ప్రస్తుతం అష్టమ శని, అదేవిధంగా లగ్నంలో కేతు, అంటే సింహరాశిలోనే కేతు ఉన్నాడు. వీరు డిసెంబర్ 7వ తారీఖు తర్వాత కొంత ఉపశమనాన్ని పొందుతారు, చాలా రిలాక్స్డ్గా కూడా అవుతారు. కన్యా రాశికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యము, అవమానము 2, 3 ఉన్నాయన్నమాట. ఈ కన్యా రాశి వారికి ఈ యొక్క డిసెంబర్ 7వ తారీఖు నుంచి చాలా వరకు లాభాలు చేకూర్చేటటువంటి ఆస్కారం బాగా కనబడుతోంది. వీరు ఇంకా జీవితంలో పైకి ఎదగటానికి ఉంది. కారణం ఏంటి అంటే కేతు యొక్క లాభస్థానం చాలా ఉపయోగపడుతుంది వీరికి. తప్పనిసరిగా వీరు తమ యొక్క జీవితంలో పురోగతి సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అయినప్పటికీ కూడాను సప్తమ శని వల్ల కొంత పబ్లిక్ రిలేషన్స్లో ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు కానీ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ముందు మాట్లాడటంలో చాలా ముఖ్యంగా చాలా జాగ్రత్త వహించాలి కన్యా రాశి వారు. తులారాశి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. తులారాశి వారికి ప్రస్తుతం ఈ కేతువు మార్పు వల్ల తప్పనిసరిగా 10వ స్థానంలో కేతువు తప్పనిసరిగా తన యొక్క పనిలో సక్సెస్ ఇవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుంది. మరియు శని యొక్క పరిస్థితి కూడా చక్కగా ఉంది. కాబట్టి వీరు జాగ్రత్త పడితే ఇంకా మంచి మంచి అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది తులారాశి వారికి. వృశ్చికం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 7వ తారీఖు నుంచి ఒక మహర్దశ రాబోతోంది. అది వారి జీవితంలో చాలా మంచి మార్పు, చాలా డెవలప్మెంట్ అనేది చాలా బాగా కనబడుతుంది. అదేవిధంగా 3వ తారీఖు జూన్ 2027, అంటే ఇంకొక సంవత్సరం ముందు నుంచినే అయినప్పటికీ కూడా అది కూడాను మంచి సకారాత్మకమైనటువంటి మార్పు జరిగి వారిలో అభివృద్ధి చాలా బాగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ధనస్సు ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ధనస్సు రాశి వారు 3/6/2026 తర్వాత, అంటే ఈ 3వ తారీఖు జూన్ 3వ తారీఖు 2026 తర్వాత గురుడు ఉచ్చబట్టి ఉండటం వల్ల చాలా మంచి, అంటే ఆర్థికపరమైనటువంటి లాభాలు జరగడానికి చాలా ఆస్కారం ఉంటుంది. కారణం ఏంటంటే ధనుసు రాశికి అధిపతి గురుడు కాబట్టి గురుడు ఉచ్చబట్టి ఉండి ఆయన చాలా లాభాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అయినప్పటికీ అర్ధాష్టమ శని నడుస్తుండటం వల్ల జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. మకరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. మకర రాశి వారు బండి నడిపేటప్పుడు కానివ్వండి, కారు నడిపేటప్పుడు కానివ్వండి అతి జాగ్రత్తగా నడపాలి. ఎందుకంటే మకర రాశిలోకి రాహు 7/12/2026 నుంచి ప్రవేశిస్తాడు. అప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండి బండి నడుపుకోవటం, ఎందుకంటే కొద్దిగా యాక్సిడెంట్ ప్రోన్లో ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. కుంభరాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2.
కుంభరాశి వారికి ఏలినాటి శని ఇంకా నడుస్తోంది, ఇంకొక సంవత్సరం పాటు ఉంటుంది. తర్వాత వీరికి లగ్నంలోంచి కుంభరాశి నుంచి రాహు డిసెంబర్ 7వ తారీఖు జరగడం అంటే మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతతని చాలా పొందుతారు, చాలా రిలాక్సేషన్ ఉంటుంది వీరికి. మీనరాశి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 5. మీనరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. ఈ ఏలినాటి శని ఇంకను 3.5 సంవత్సరాలు ఉంటుంది దగ్గరగా. కాబట్టి ఈ మీనరాశి వారు ఏలినాటి శని అంటే మనం ఏమి భయపడిపోయి ఏదో జరుగుతుంది అనుకోవక్కర్లేదు. దాని అర్థం ఏంటి అంటే అయ్యే పని తొందరగా కాదు. ఒక రోజు అవ్వాల్సిన పనిని 4 రోజులు పట్టవచ్చు. ఆ ఓపిక పట్టడమే శని. ఎందుకంటే శనిని మందుడు అంటారు. మందుడు అంటే మందగ్రహం, అంటే స్లో మూమెంట్, నెమ్మదిగా నడుస్తుంది. అందుకనే ఒక రాశి నుంచి ఇంకో రాశి ప్రవేశానికి దానికి 2.5 సంవత్సరాల టైం పడుతుంది. అందుకనే ఏ పనైనా 1కి 4 సార్లు తిరగాల్సి వస్తుంది. దానివల్ల మనుషులు కొంత వెక్స్ అవుతూ ఉంటారు. ఆ ఓపికని కనుక పట్టగలిగితే మీనరాశి వారు కూడాను సక్సెస్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఈ సంవత్సరం పంచాంగ శ్రవణము. సర్వ ఆదాయం నుంచి 87 అయితే సర్వ వ్యయం 114. అంటే అన్ని రాష్ట్రాలకి కూడాను ఆదాయం 87 ఉంటే వ్యయం 114 ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇది భారతదేశానికి కూడా వర్తిస్తుంది. కాబట్టి కొంత వ్యయాన్ని తగ్గించుకుని జాగ్రత్త పడితే మనం భారతదేశాన్ని ఇంకా ముందుగా పైకి తీసుకెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది.